మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకునుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ప్రియమైన సహోదరులారా, మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు ప్రభువైన యేసుక్రీస్తే. మన ముందు గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించి ఉన్నది. ఈ ఆత్మీయ పరుగు పందెములో కొత్తగా మనం ఒక్కరమే పరిగెత్తడం లేదు. అనాది కాలం నుండి భూమి పుట్టినది మొదలుకొని మానవ జాతి ప్రారంభమైనది మొదలుకొని హేబేలు నుండి ఈ ఆత్మీయ పరుగు పందెం కొనసాగుతూనే ఉంది. 11వ అధ్యాయంలో విశ్వాసవీరుల జాబితా మనకి చక్కగా రాసి పెట్టినాడు. వారంతా కూడా ఈ పరుగు పందెంలో గెలిచిన వారే. వాళ్ళందరూ మనకు గొప్ప సాక్షి సమూహం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మన విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడు. విశ్వాసమునకు కర్త అనగా సేనాధిపతి, సైన్యమునకు అధిపతి, సైన్యాలకు అధిపతి యెహోవా సేవా, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు. ఆయన మన సేనాధిపతి, మనము ఆయన సైనికులం. సైన్యానికి ముందుగా సేనాధిపతి వెళ్తాడు. అందుకే మన విశ్వాసానికి కర్త ప్రభువే. మన విశ్వాసానికి ప్రభువు క్రీస్తే. మన విశ్వాసానికి ఆధారం ఆయనే. ఆయన మాటలు వినడం వలన మనకు విశ్వాసము కలుగుతుంది. అయితే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నది కనుక ప్రతి భారాన్ని ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టాలి. ప్రతి భారాన్ని, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. మన భారాలు ఏవైనా ఎన్నైనా ఆ భారాలన్నిటినీ ప్రభు పాదాల మీద విడిచిపెట్టాడు. అనుదినము ఆయన మన భారాన్ని
భరించుచున్నాను. నీ భారం ప్రభు మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఒకరికి మించి భారాలుంటాయి. ఎవరి భారం వారిది. అయితే ఒకరి భారం ఒకరు మోయలేరు. కానీ అందరి భారాలు తీర్చువాడు ఆయనే. అందరి భారాలు తీర్చువాడు ఆయనే. కొన్ని భారాలు భరించేటివి ఉంటాయి. గలతీ పత్రికలో ఒకరి భారము ఒకడు భరించి అని ఉంది కదా. అంటే ఇతరుల భారాలని మనం కొన్ని పంచుకునేటివి ఉంటాయి, మోసేటివి ఉంటాయి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒకరి భారములను ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని చెప్పి 5వ వాక్యంలో ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా అన్నాడు. ఒకరి భారాలు ఒకడు భరించండి, క్రీస్తు నియమాన్ని నెరవేర్చండి అన్నాడు. అలాగే ప్రతి వాడు తన బరువు తానే భరించుకొనవలెను కదా. అంటే మనం ఇతరుల భారాలని మనం ఎలా భరించగలమంటే, వారికి ఏదైనా డబ్బులు సహాయం చేయగలం, మరి ఏదైనా వస్తువులు ఇవ్వగలం, తోడుగా ఉండగలం. అంతవరకు మనం చేయగలం. కానీ ఆ భార్య కానీ, ఆ భర్తకు కానీ, ఆ పిల్లలకు కానీ తలనొప్పి కానీ, కడుపు నొప్పి కానీ, మరేదైనా శరీరంలో నొప్పిగా ఉంటే, కాలు నొప్పి కానీ, మోకాలు నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, వాళ్ళ భారం వాళ్ళే భరించాలి. పక్క వాళ్ళు భరించలేదు. అయితే ఏ భారమైనా కూడా ప్రభువు మీద మోపడం వలన మనకు ఉపశమనం కలుగుతుంది. ప్రతి భారాన్ని ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టాలి. నీ భారం ప్రభు మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆయన మీద మోపాలి. రాజబాబు గారు ఎంత దూరమైనా, ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారం అంతా తీరానికి చేరు అని మాట రాసినాడు. మనం కూడా పాడుకుంటుంటాం. ప్రియమైన సహోదరులారా, 55వ కీర్తన 22వ వచనం. నీ భారం ప్రభు మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఎన్నడూ ఆయన కదలనీయడు. అరవై 68వ కీర్తన 19వ వాక్యం. ప్రభు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు.
దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. అందరూ వాళ్ళకంటేమో ప్రభువునకు స్తుతి కలుగునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ప్రతిరోజు మనకు వచ్చే భారాలన్నిటినీ ఆయన భరిస్తాడు. ఆయన మీద మోపాలి. ప్రతి భారాన్ని ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టాలి. ఎవరైనా కుటుంబంలో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే, బాలింతలుగా ఉంటే, వంట పని ఏదైనా చేయాలంటే ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ పిల్లోడిని కానీ ఆ పాపను కానీ వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ దగ్గర ఎవరైనా వాళ్ళ దగ్గర పెట్టి ఆ పిల్లోడిని కానీ ఆ పాపను వాళ్ళకి ఇచ్చి ఈమె వంట చేస్తుంది. చిన్నపిల్లల్ని, జోగాడే పిల్లల్ని పట్టుకొని వంట చేయాలంటే, పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళని వదిలిపెడితే దొర్లుతారు, మరి ఒక చోట ఉండలేదు. వాళ్ళు కింద ఏది ఉంచేది, ఎలక పెంట ఉన్నా కూడా నోట్లో పెట్టుకుంటారు, ఏమున్నా కూడా నోట్లో పెట్టుకుంటారు. కంటి రెప్పలాగా వారిని కాపాడుకోవాలి. అయితే ఒక మనిషి ఉంటే ఆ మనిషి ఒళ్ళు కూర్చోబెట్టి ప్రశాంతంగా ఈమె వంట పని చేస్తుంది. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మన ప్రతి భారాన్ని మోపాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. యేసు ప్రభు ప్రయాసపడి భారం మోసుకొనిచ్చిన వారులారా నా యొద్దకు రండి అన్నాడు. ఎవరి భారం వాళ్ళకి ఎక్కువ. మా ఆయనలాగా మీ ఆయన అంటే నువ్వు తట్టుకోలేవులే అంటే, మా భార్యలాగా మీ భార్య అంటే నువ్వు ఒక్కరోజు కాపురం చేయలేవు అంటే, ఎవరి భార్య, ఎవరి భర్త, ఎవరి పిల్లలు వాళ్ళకి ఎక్కువ అంటే భారం, అంటే భరించలేని బాధ్యత. చాలామంది ఇతరులని చులకనగా చూస్తుంటారు. మా ఇంటి ఆయనలాగా నీకు దొరికింటే నీకు తెలుసు అంటారు. ఎవరి ఇంటి వాళ్ళు వాళ్ళకి పెద్ద తలకాయ నొప్పిగా ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, అందుకే ఏ భారమైనా, ఎంత జాక్షుడైనా, ఎంత జాస్తి భారైనా, ఎంత తొంటరి పిల్లలైనా, ఎంత గయ్యాలి అత్త అయినా, మామ అయినా, షాడిస్టుడైనా ఏం చేయాలనో ఫోన్ చేసి అందరికీ చెప్పుకుంటాడు. అలా ప్రభు పాదాల దగ్గర పెట్టారు. మనం ఏం పలికినమ్మా ప్రభువునకు స్తుతి కలుగునుగాక, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన అనుదినము నా భారాన్ని భరించుచున్నాడు.
మనమేంటి, మన శక్తి ఏంటి, మనం తట్టుకుంటామా, మనం అసలు నిలుస్తామా? నేను నిబ్బరంగా ఉన్నట్టుంటాను, కానీ నేను చాలా గందరగోళం అయిపోతుంటాను. ఏమంటే ప్రభువు యొక్క నెమ్మది, ప్రభువు యొక్క సమాధానం. నైనా అంటానులే, ఓ నైనా, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. అందరికీ భారాలుంటాయి, లేని వాళ్ళు ఎవరు ఉండదు. నీకేంలే నిమ్మలం. కానీ వాళ్ళ భారాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ భారాలు వారికి ఉంటాయి. నీకేమి అత్త లేదు, మామ లేడు, అత్త లేదు, నీకేమి ఇంకా దండెళ్ళే పండెళ్ళే అంటారు. కానీ వాళ్ళ భారాలు వాళ్ళకు ఉంటాయి. ఏ భారమైనా ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టాలి. ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఆ చిన్న పాపని, ఆ బాబుని, పిల్లోడిని విడిచిపెట్టి ఈమె ప్రశాంతంగా వంట చేస్తుంది, కానీ ఈమెకు పట్టుకున్నాడో లేదో, సరిగా చూసుకుంటున్నాడో లేదో అని అనుమానం ఉంటే వంట కూడా సరిగా చేయలేదు. ప్రభు ఏంటంటే మన భారాన్ని ప్రభు మీద మోపితే ఇంకా ఆయనే ఆదుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఇంకా నో డౌట్, ఇంకేం అనుమానం అవసరం లేదు. ఇంకే ఎలాంటి చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని ఆయన తీసుకుంటాడు. ఇక దాన్ని పూర్తిగా ఆ భారం నుండి మనల్ని విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. న్యాయాధిపతుల్లో మనం ఇంతకుముందు కూడా ఈ వాక్యాన్ని చూసాము, మరలా చూద్దాం. పంతొమ్మిదవ అధ్యాయం న్యాయాధిపతులు 20 వచనం చదవండిమో. నీకు క్షేమమగునుగాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. అందరూ వలకండి. నీకు క్షేమమగునుగాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. తక్కువైన వాటి భారాన్ని ప్రభు మీద ఉంచాలి. ఆయన చెప్తున్నాడు కదా, ఇంతకంటే ఎవరు చెప్తారు? నీకేమన్నా తక్కువైతే నన్ను అడుగు, ఆ భారం నా మీద ఉంచు. తక్కువైన వాటి భారాన్ని నా మీద ఉంచు. తక్కువైన, అది తక్కువ, ఇది తక్కువ, ఏం తక్కువ, అన్నీ తక్కువే అంటుంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారాన్ని నా మీద ఉంచు. తక్కువ 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 అంటుంటారు, కానీ నీకేవైనా తక్కువైతే ఆ భారాన్ని నా మీద ఉంచు అన్న ఆయన మాటని నమ్మరు. నీ భారం ప్రభు మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. పల్లెల్లో ఇంతకుముందు 30 ఏళ్ళ కిందట
ఇప్పుడు కొండ కట్టెలు పోతారో పోరో తెలియదు, కానీ అప్పుడు మాత్రం వెళ్ళేవాళ్ళు. ఇప్పటిలాగా గ్యాస్ ఉండేవి కాదు, అప్పుడు కట్టెలు పోయలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్టెలకి వెళ్తే వాళ్ళు దూరం నుంచి చూస్తారు, వాళ్ళు మోసుకొని వస్తుంటారు. ఇంట్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే బాగా మంచినీళ్ళు తీసుకొని ఒక చెంబుతో ఎదురుగా కనీసం ఇక్కడ ఇల్లు అయితే అదిగో ఆ రోడ్డు అంతా దూరం వెళ్ళి వాళ్ళకి నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఏమీ కోపం రాదు. అట్లాగే చూస్తూ ఉంటే ఆ మోపు కిందేసి ఇంకా నోటికి వచ్చిన కాడికి మాట్లాడతారు. ఇంకా ఏం నోటికి వస్తే అది మాట్లాడతారు, అంత కోపం వస్తుంది. అరే మనిషి వస్తున్నాడని మంచినీళ్ళు తీసుకొని ఎదురుగా వెళ్ళి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి ఆ మోపు వీళ్ళు ఎత్తుకొని ఆ కొంచెం దూరం మోసుకొని వస్తే వాళ్ళు నిమ్మలంగా ఇంటికి వచ్చి ఆ సుట్ట కింద పెట్టి ఆ ఇంటి బయట అరుగు మీద కూర్చొని అట్నే కొంచెం కూర్చొని ఉంటుంది. అంటే వాళ్ళు కూల్ అవుతారు. ప్రభు కూడా అంటున్నాడు, ఎంతసేపు అని నువ్వేం మోస్తావు, తెలియక మోసావు, కానీ నేను నీ భారాన్ని మోస్తాను. ఆడపిల్లలు పెద్దోళ్ళు అవుతారు, పెళ్ళిడికి వస్తారు. అది భారము, బాధ్యత. అలాగే మంచోడికి ఇవ్వాలా, మంచి సాంప్రదాయం గల కుటుంబానికి ఇవ్వాలా అనేది ఒక తపన ఉంటుంది. కానీ ప్రభు ఏమంటున్నాడమ్మా, నీ భారాన్ని ప్రభు మీద మోపు, నా మీద మోపు, నేనే నిన్ను ఆదుకుంటాను. ఇల్లు, ఆస్తి, వెండి, బంగారాలు, కట్న కానుకలు పెద్దోళ్ళు ఇస్తారు, తల్లిదండ్రులు ఇస్తారు. కానీ సుబుద్ధి గల భార్యను, నమ్మకమైన భర్తను ఇవ్వలేదు. కానీ సుబుద్ధి గల భార్య ప్రభు యొక్క దానము, కట్న కానుకలు ఇస్తారు. ఎంతైనా అమ్మాయి బాగుంటే చాలని ఎంతైనా బంగారు పెడతారు. కానీ వచ్చే అల్లుడు ఇంతవరకు నటిస్తున్నాడేమో, ఇంతవరకు యాక్షన్ చేస్తున్నాడేమో, ఎవరికి తెలుసు. కానీ అసలు స్వరూపం పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. కానీ ప్రభువుకి అన్నీ తెలుసు. నటిస్తున్నాడో, వాడు అంతరంగంలో ఏముందో, ఏమనుకుంటున్నాడో ప్రభు రహస్యమందు చూచే తండ్రి. మనం పై రూపాన్ని చూస్తాం, పర్వాలేదు పిల్లోడు, కానీ వినయంగా నటిస్తాడు. అతి వినయం. మామయ్య గారు అంటారు, అత్తమ్మ గారు అంటారు. పెళ్ళైంది మళ్ళీ 3 నెలలకి 6 నెలలకి అత్తమ్మ గారు పోతుంది, మామయ్య గారు పోతుంది. కుక్క పిలిచినట్టుగా పిలుస్తాడు. ప్రియమైన సహోదరులారా, ఏదేమైనా ఎవరు ఎటువంటి వాళ్ళు మనకు తెలియదు. కానీ ఆ భారాన్ని ప్రభు మీద మోపితే అన్నీ ఆయనే చూసుకుంటాడు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ప్రతి దినము మన భారాన్ని ఆయన భరించుచున్నాడు.
భరించుచున్నాడు. సామెతలు 16:3 చూడండి. నీ పనుల భారం ప్రభు మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. ఏమంట? పనుల భారాన్ని ప్రభు మీద ఉంచాలి. సగం ఆయనకు, సగం మనం తీసుకుంటామా? ఉంచడం అంటే ఇట్లా కూర్చోబెట్టడం. ఎల్సిడి టీవీని సరిగా గోడకి కూర్చోబెట్టకపోతే ఇట్లా తిరిగేలోపు డాప్ అని ఉంటుంది. ఏమంటే సరిగా కూర్చోబెట్టలే గోడకి. అయ్యో 50,000 పెట్టి తెచ్చిన ఉప్పులొప్పులు అయిపోయింది. ప్రభు మీద మన భారాన్ని సరిగా ఉంచాలి. అర్థంగా, సగం సగం అపనమ్మకంతో కాదు, పూర్తిగా ఆయన మీద ఉంచాలి. ప్రియమైన సహోదరులరా, పనుల భారాన్ని ప్రభు మీద ఉంచాలి. ఏమేమో చేయాలనుకుంటా, అవన్నీ కూడా ప్రభా ఇది చేయాలనుకుంటున్నాం, ఇలా చేయాలనుకుంటున్నాం, ఈ పైరు పెట్టాలనుకుంటున్నాం, ఈ విత్తనాలు నాటాలనుకుంటున్నాం, ఇదిగో ఈ గోడ కట్టాలనుకుంటున్నాం, ఇదిగో ఇక్కడ మరి పిల్లోని ఈ స్కూల్లో చేర్చాలనుకుంటున్నాం, ఈ కాలేజీలో చేర్చాలనుకుంటున్నాం, ఫలానా టౌన్కి బెంగళూరుకి పంపాలనుకుంటున్నావయ్యా, మరి ఇది మంచిదో కాదో మాకు తెలియదు, నువ్వే నీ చిత్తమైతే నడిపించు, లేకపోతే లేదు ప్రభు అని ఇట్లా మనం చేసే పని ఏదైనా అది ముందే ప్రభువుకు చెప్పి ఉండాలి. దాని కొరకై కనిపెట్టాలి. సమాధానం ఇస్తే, ధైర్యం ఇస్తే ఆయన ముందుకు నడిపిస్తాడు. ప్రియమైన సహోదరులరా, మన ముందు గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఉంది. వాళ్ళందరూ కూడా జీవితంలో గెలిచిన వాళ్ళే, విశ్వాస వీరులు, వాళ్ళు గెలిచిన వాళ్ళే. వాళ్ళకు కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో వారు శోధనలు అనుభవించారు. అయినా కూడా ఈ రోజున విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. జయించినారు వాళ్ళు. మనం కూడా జయించడానికి జయించిన యేసు మనతో కూడా ఉన్నాడు. అందుకే మనం భారం మోస్తే, మనకు ఎక్కువ ఆలోచన చేస్తే తలకాయ హీట్ ఎక్కుతుంది, బీపీ పెరుగుతుంది. రాత్రి నిద్రపోకుండా స్లాబ్ పై చూసుకుంటా అట్నే ఆలోచన చేస్తుంటే బీపీ పెరుగుతుంది, ఆరోగ్యం పాడవుతుంది, మనశ్శాంతిని కోల్పోతుంది. మనం ఎంత ఆలోచన చేస్తే, ఎంత దిగులు పడితే కార్యం జరుగుతుంది. కిందికి దిగి మోకాలు ఊని కళ్ళు మూసుకొని ఆ భారాన్ని గుండెలో నుండి తీసి, ప్రభువా ఇది నన్ను నిద్ర లేకుండా చేస్తుందయ్యా,
దీన్ని మీకు అప్పగిస్తున్నాను. దీని సంగతి ఏంటో నువ్వు చూడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. దీని సంగతి నువ్వు చూడు ప్రభు. దీని అంతు నువ్వు తేల్చునైనా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్ర. ప్రియమైన సహోదరులారా, మనం నమ్ముకొని కూడా నిద్ర రాలేదు. బాధలు ఎక్కువైపోయినాయి. అంటే ఏం నమ్ముకున్నావమ్మా? ఇంకా నమ్ముకున్న నీకు నమ్ముకొని వాళ్ళకు తేడా ఏముంది? ఏలియా అంత మరణశ్రమ తట్టుకోలేక పారిపోయినాడు. ఆ బదరి వృక్షం కింద ప్రార్థన చేశాడు. పసిపిల్లోడు నిద్రపోయినాడు. ప్రభువుకు అప్పచెప్పినాడు, ప్రభువా, యెజబెల్ గారు నన్ను చంపుతుందంటయ్యా, ఆమె చేతి చచ్చిపోకూడదయ్యా, నేను కావాలంటే నువ్వే నన్ను చంపు ప్రభువా అని అట్నే నిద్రపోయినాడు. ఏలియా, లే, ఇదిగో రొట్టె మాంసం తిని మళ్ళీ అట్నే నిద్రపోయినాడు. మళ్ళీ లేపినాడు. ఏలియా, లే, రొట్టె మాంసం తిను, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధపరచబడి ఉన్నది. ఈ ఆహారం తిని నీవు దేవుని పర్వతం అనే కొండకి ఎక్కి వెళ్ళు. అక్కడ నువ్వేం చేయాలో నీకు తెలియజేయబడుతుంది. మళ్ళీ రొట్టె మాంసం తిని ఇంకా ఆ దేవుని పర్వతానికి ఎక్కి వెళ్ళినాడు. పిరికివాడిగా చచ్చిపోతానేమనే భయంతో ఆ భారాన్ని ప్రభు పాదాల మీద పెట్టి మనోడు దేవుని పర్వతం మీదకి వెళ్ళి ఎలా వచ్చాడంటే, హల్లెలూయా, రాజు పంపించాడు. దైవజనుడా, రాజు నిన్ను రమ్మంటున్నాడు. ఎట్లా పిలిచేది తెలియదా? నేను దైవజనుడైతే నిన్ను, నీ వెంబడి వచ్చిన సైనికుల్ని అగ్ని కాల్చునుగా అన్నాడు. అంతే. ఆ 50 మందికి సేనాధిపతి అట్లే కాలిపోయినాడు. భారం ఏమైందేమో, కాలిపోయిందా లేక ఏమి అని గాలి చేసింది? యో ప్రైజ్ ది లార్డ్. ఫైర్. మనోడు అగ్ని అభిషేకాన్ని పొందినాడు. దైవజనుడు, ప్రవక్త, ఏలియా ప్రవక్త. అంటే మరణ శ్రమలో నుండి పిరికివాడిగా మారిపోయి ప్రార్థన చేస్తే ప్రభు చూడండి ఎలాంటి అభిషేకాన్ని ఇచ్చినాడు. ఫైర్ అంటే అగ్ని కాల్చేస్తుంది వాళ్ళు. దేవుడి స్తోత్ర. మీరు ఎప్పుడైనా ఫైర్ అన్నారమ్మా? అన్నారా? చేయి చూపించి ఫైర్. ప్రైజ్ ది లార్డ్. శాపాలు, పాపాలు కనబడితే, వినబడితే
ఆత్మ సంబంధమైన రోషం రావాలి. ఫైర్ ఫైర్. వారి సంఘంలో అగ్ని రగిలిను. ఆ మంట అందులో ఉన్న భక్తిహీనతని కాల్చివేసింది. బాప్తిస్మమిచ్చే యోహాను మారు మనస్సు విషయమైన బాప్తిస్మాన్ని ఇచ్చాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం ఇస్తాడు. ఫైర్ బాప్టిజం. అగ్ని బాప్తిస్మం అనండి. హల్లెలూయా. అగ్ని బాప్తిస్మం. ఇక్కడ కూర్చొని ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్తమైన భక్తిహీనత క్రీస్తు నామములో కాలిపోవునుగాక. మనలో ఉన్న భక్తిహీనత కాలిపోవాలి. పరిశుద్ధాత్మ అగ్ని మనలో ఉన్న భక్తిహీనతను కాల్చివేస్తుంది. మేము ఇప్పుడు మిరప చెట్లు వేసి ఇప్పటిలాగా కిల్లలు కొట్టేది లేదు. అన్నీ పెరిగి అన్నీ ఎకరాల్లో ఒక 4 కుప్పలేసి అక్కడే కాల్చేవాళ్ళు. అయితే బాగా ఎండినోటి ఎక్కువ ఉంటే, పచ్చివి తక్కువ ఉంటే, బాగా మంట లేచిన తర్వాత పచ్చి కూడా వేస్తే మొత్తం అన్నీ కాలిపోతాయి. ఎండినోటివి పచ్చివి మొత్తం అన్నీ కాలిపోతాయి. ఎండిన కట్ట పచ్చి కట్ట మొత్తం కాలిపోతాయి. మనం బాగా కాలుతుంటే మంట ఆత్మ సంబంధంగా రగులుతుంటే మొత్తము పచ్చివి అంటే మనలో కొత్తగా వచ్చే దేవునికి విరోధమైన అలవాట్లు, వాటిని ఏమంటారంటే పచ్చి అలవాటు. అంటే అవి ప్రారంభంలో కొత్తగా వచ్చినాయి, అవి కూడా పోతాయి. ఎన్ని రోజులుగా ఉండి చెడలవాట్లు ఎండిపోయినట్టు అవి కూడా మొత్తం వట్టి కట్ట పచ్చి కట్ట మంట ఎక్కువైతే మొత్తం అన్నీ కాలిపోతాయి. దేవుని స్తోత్రం. అయితే మంట ఎక్కువ ఉండాలి. మంట ఎక్కువ ఉంటే ఎంత పచ్చి కట్టలైనా కాలిపోవాల్సింది. ఏదైనా ఒక నేరం జరిగితే పోలీసు వాళ్ళు అందరినీ విచారిస్తారు. తప్పు చేసిన వాళ్ళను, తప్పు చేయని వాళ్ళను, వట్టి కట్టెను పచ్చి కట్టెలు అందరినీ ఒక చోట కూడేసి అందరినీ విచారిస్తారు. ప్రియమైన సహోదరులరా, మనం కాలాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని కాలుస్తే మనలో ఉన్న భక్తిహీనత కాలిపోతుంది. సద్భక్తులుగా మారిపోతాం. అందుకే నా భారం ఎక్కువ అనుకుంటున్నా. ఎంత ఎక్కువైనా ప్రభు పాదాల మీద తక్కువైన వాటి భారం, అనుదిన భారం, పనుల భారం ఆయన పాదాల మీద విడిచిపెట్టు. నువ్వే చూసుకో ప్రభువా, నువ్వే చూసుకో. ఏ భారమైనా ప్రభు పాదాల మీద విడిచిపెట్టాలి. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో నీళ్ళ వలె కుమ్మరించు.
బిందెలో నీళ్ళు మొత్తము బిందె తిప్పితే నీళ్ళన్నీ కింద పడిపోతాయి. అందుకే అలాగే ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని ఆ భారాలన్నీ కుమ్మరించాలి. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే టంకుపేట తీసుకుంటారా, బస్సు ఎక్కుతారు, లేదు బ్యాగ్ తీసుకుంటారు, మోయలేనంత బ్యాగ్, ఒక 20 కేజీల బ్యాగ్ నెత్తిన పెట్టుకుంటారు, భుజాన పెట్టుకుంటారు, బస్సు ఎక్కి టికెట్ ఇస్తారు. కానీ తెలిసిన వాళ్ళు అయితే అటుపక్క ఇటుపక్క ఉండే వాటి మీద ఉంచుతారు. వాటిని ఏమంటారమ్మా? బస్సుకు సీట్ పైన అట్లా ఉంటాయే, వాటిని ఏమంటారమ్మా? ఎవరికి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. పైన పెట్టి అంటారు. దాని పేరు తెలియదు, పైన పెట్టి అంటారు. ఇళ్ళల్లో అయితే అట్లాంటి ఏమంటారు? అటవ బండలు అంటారు. కానీ వాటి మీద పెట్టుకోకుండా ఇంకా నిలబడుకొని సీటు లేదు కూర్చోడానికి, లేదు సీటు దొరికినా కూడా నెత్తిన పెట్టుకొని కూర్చొని ఉంటే ఎవరన్నా చూస్తే ఏమంటారు? అమ్మా నవ్వుతారమ్మా, తిక్కలోడు అనుకుంటారు. ఏం మనిషి తిక్కలోనట్టున్నాడే, ఎవరు ఎప్పది కూర్చున్నాడు చూడు, కాళ్ళ కిందలో పెట్టుకోకుండా నెత్తిన పెట్టుకున్నాడు సూట్ కేసు. పైన ఖాళీ ఉంది కదా, పైన పెట్టచ్చు కదా. కొంతమంది తిక్కలోళ్ళు ఉండరు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎట్లా చెప్పుమ్మా భాగ్యమా, ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా తిక్కలోళ్ళు ఉన్నారు. బస్సు ఎక్కినాడు, సీటు మీద కూర్చున్నాడు, కాళ్ళ కింద పెట్టుకోలే, పైన పెట్టుకోలే, నెత్తిన పెట్టుకున్నాడు సూట్ కేసు. అలాగే ప్రార్థనకు వచ్చే వాళ్ళు తిక్కలోళ్ళు ఉన్నారు. ఎట్లా? ప్రభు మీద మోపకుండా వాళ్ళే మోస్తా అంటారు. వాళ్ళు ఏమంటారమ్మా? తిక్కలోళ్ళు అంటారు. ఇంకేమన్నా తిక్కనా అని ఎప్పుడన్నా మీరు అన్నారా? ఏందమ్మా ప్రభుని నమ్ముకున్నావే, తిక్కనా? నీకేమన్నా తిక్కనా అని ఎవరినన్నా మీరు అన్నారమ్మా? ఎందుకంటారు? అట్లా అనాలా. ఒకవేళ ఇతరులను మనం గద్దించినట్టుండాలంటే అది పవిత్రంగా ఉండాలి. ఏం మెంటలానికి ఏమన్నా తిక్కనా? ప్రభుని నమ్ముకున్నావే, తిక్కల దాని మాదిరి, తిక్కలోని మాదిరి. ఆయన మీద మోపాలి కదా. నువ్వు మోస్తావా? మీ పాపకు నువ్వు మంచి భర్తను చూస్తావా? మీ పిల్లోడికి మంచి భార్యను చూస్తావా? మంచి అంటే నటించే వాళ్ళు లేరా? పిల్లోడు ఎక్కడమ్మా పనిచేసేదంటే చెన్నై, బెంగళూరు, ముంబై. పెళ్ళి పెట్టిన తర్వాత పెళ్ళైన 3 నెలలకి ఏం చేస్తున్నాడు? ఏం చేయాలి? ఇంటికాడ ఉంటాడు, ఇంటి దగ్గర ఉంటాడు. ఏంది మా ముంబై అంటే, బెంగళూరు అంటే, దుబాయ్, పూనా అంటే, పూనా లేదు గీనా లేదు, खाना सोना पीना घर में है. ఏం చేయలేదంట. నిజంగా పెళ్ళిళ్ళు చాలా మోసమ్మా, చాలా మోసం. పెళ్ళి కానంత వరకు ఒంటరిగా
ఎక్కడో హైదరాబాదో బెంగళూరు చెన్నైయో అంటారు. పెళ్ళైన తర్వాత అసలు స్వరూపం బయటపడుతుంది. చెన్నై ఉండదు, బెంగళూరు ఉండదు, ఆ పల్లెల్లో ఉంటాడు, నిక్కర వేసుకొని తిరుగుతుంటాడు. ఎందుకంత మోసం చేస్తారు? కానీ ప్రభువుని ఎవరైనా మోసం చేస్తారమ్మా? ప్రభువుని ఎవరు మోసం చేయరు. అందుకే మనం ప్రభు మీద ఆ భారాన్ని మోపాలి, ఆ భారాన్ని మోపాలి. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మా వాళ్ళు చెప్తే, అయ్యో మా వాడు బురద గుంటలో పడినాడే అన్నాడు. కానీ పెళ్ళి ఆమెకై ఆమె వద్దనుకున్నది. ఎందుకు అంటే, నేను నా భారాన్ని ప్రభు మీద మోపాను కదా, ప్రభు మీద మోపాను కదా, కాబట్టి ఆయన మనకు మేలు చేస్తాడు, మేలు చేస్తాడు. అందుకే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, మీ కుమారులకి మీ కుమార్తెలకి మనుషుల మాటలు వినద్దండి, ప్రభు మాట వినండి. అంటే దాని కొరకు నువ్వు ఎన్నో రోజులుగా ఉపవాసంతో ఆయన సన్నిధిలో కనిపెట్టిన ఎన్నో సమయాలు ఉండాలి, ఎన్నో సమయాలు. నేను 10 సంవత్సరాలు పెళ్ళి కోసం పోరాడినాను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 ఏళ్ళు పోరాడాను. 10 ఏళ్ళు. ప్రియమైన సహోదరులు, ఒకసారి పెళ్ళి అయితే విడిపించుకోవాలంటే ఇంక పెద్ద కష్టం. అందుకే ఒకవేళ పెళ్ళైన తర్వాత పోయాం మోసం అన్నారు అనుకోండి, ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, కనికరించండి, కనికరించండి. మీ దగ్గర పరిష్కరించలేని సమస్య ఏది లేదు ప్రభువా, మీకు సమస్తము సాధ్యమే. మళ్ళీ పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో వేడుకుంటే దాన్ని ఆయన మధురముగా మారుస్తాడు. అనుభవాలు మధురముగా మారిపోతాయి. ప్రియమైన సహోదరులారా, ప్రతి భారాన్ని ఆయనకు విడిచిపెట్టాలి, ఆయనకు విడిచిపెట్టాలి. అలాగే సులువుగా చిక్కులో పెట్టి పాపము, అందరూ వలకండిమా, సులువుగా చిక్కులో పెట్టే పాపము, సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులో పెట్టే పాపాలు ఉన్నాయి. సులువుగా ఈ పరుగు పందాన్ని ఆపేస్తాయి. పరిగెత్తే వాళ్ళకి ఏదైనా తీగ కాలు చుట్టుకుని అనుకోండి, ఊరకనే కింద పడతారు. స్కూటర్లో పోతుంటారు. ఆ స్కూటర్కి చైన్ ప్యాకెట్కి బాక్స్ లేకపోతే ఈ వెనకాల కూర్చుండే చీర, ఆ కొంగు పోయి ఆ చైన్లో ఇరుక్కుంటే
ఇంకా అది ఇడిపించుకోవాలంటే చాలా కష్టం. ఒక మా టోల్గేట్ దగ్గర ఎంతలా ఆమె కూర్చొని వెనకాల అది పోయి చైన్లో ఇరుక్కునేది, కొంగు పోయి ఆమె దిగలేకుంది, అట్నే కూర్చొని ఉంది. దిగితే దిగకూడదు, కూర్చొని ఉంది స్కూటర్లో. 2-3 బట్టి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. సులభంగా ఊరకనే పోయి ఆ చైన్లో ఇరుక్కుంటుంది. అది కొంతమంది చున్నీలు ఇరుక్కుంటాయి. చున్నీ అంటే ఒకవేళ ఇసిరేయచ్చు, కానీ చీర కొంగు ఇరుక్కుంటే చాలా కష్టం. అలాగే ఆత్మీయ పరుగు పందెంలో కొన్ని మనకి సులభంగా ఈ పంద్యాన్ని మనం పరిగెత్తకుండా సులభంగా చుట్టుకుంటాయి. అలాంటివి ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉంటుంది. అందరికి ఒకలాగా ఉండదు. ఒక్కొక్కరికి కోపం ఉంటుంది, ఊరకనే కోపం వాళ్ళకి. ఆవేశం వస్తుంది. కొంతమందికి పిసినాడితనం ఉంటుంది. పిసినాడితనం అంటే లోబి, మనస్సును కఠినపరుచుకుంటారు. ఎవరి మీద దయ చూపరు. నేను సాయంకాలం 6:30కి బండ్లు వెళ్తుంటే బ్రాందీ షాప్ దగ్గర ఒక ఆయన ముసలాయన, జ్యోతినగర్ ఆయన తాగి చేయెత్తినాడు. తాగి చేయెత్తావా, నువ్వు తాగితే నేను ఎక్కించుకొని పోవాలని నేను చేయెత్తినా కూడా నేను ఆపకుండా పోయినాను. మళ్ళీ తాగినాడు, తాగిన ఎక్కించుకొని పోవాలని అనుకుంటా పోతాను నేను. మళ్ళీ అనిపిస్తుంది ఎక్కించుకుంటే బాగుండేమో అని నేను అనుకుంటాను. తాగొచ్చిన తాగిన ఎక్కించుకొని నేను పోతుంటా, మళ్ళా ఎక్కించుకుంటే బాగుండేమని. ప్రభువా, ఒకవేళ ఎక్కించుకోలేనందుకు తప్పు అయితే నన్ను క్షమించు ప్రభువా అనుకున్నాను. మళ్ళా తాగినాడని నేను అతనికి ఆపలేదు, అది కరెక్ట్ అని అనుకోలేదు. ఒకవేళ మీకు కరెక్ట్ కాకపోతే నన్ను క్షమించు అన్నాను. మనకు కొన్ని కరెక్ట్గా అనిపించినా ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ దృష్టిలో నన్ను మన్నించమని మనం వేడుకోవాలి. ప్రియమైన సహోదరులారా, కొంతమందికి ఊరకనే అబద్ధాలు చెప్తారు. నోరు తెరిస్తే అబద్ధాలు. అబద్ధం అనేది వాళ్ళకి సులువుగా చిక్కులు పెట్టే పాపం. అబద్ధం కొంతమందికి సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు. ఎప్పుడో సెల్ ఫోన్ చూసుకుంటా. సెల్ ఫోన్ చూడడం తప్పు కాదు. ఏం చూస్తున్నావా అనే దాని విషయంలో అది తప్ప ఒప్ప అనేది అర్థమవుతుంది. సెల్ ఫోన్ చూడడమే తప్పు కాదు. సెల్ ఫోన్లో పనికొచ్చే ఎన్నో విషయాలు ఉంటాయి. ఇంట్లో ఉండే వాళ్ళకి, వంట చేసే వాళ్ళకి రకరకాల వంటలు మొబైల్లో ఉంటాయి. వాళ్ళు కొత్తగా రుచికరంగా పోషక ఆహారాన్ని చేయాలనుకునే తపనలో మొబైల్లో ఆ వంటలు చూడడం,
తప్పేం కాదు, ఎందుకంటే నేర్చుకోవాలి కదా. ఎప్పుడూ ఒకే రకంగా అట్లా కాకుండా పనికొచ్చేవి, ప్రయోజనకరమైనవి చూడడంలో తప్పు లేదు. కానీ అదే పనిగా అనవసరంగా ఈ రీల్స్ కామెడీ రకరకాలుగా అదే పనిగా టైం వేస్ట్ చేసుకోకూడదు. కొంతమంది సమయాన్ని సద్వినియోగం చేసుకోరు, వృధా చేసుకుంటారు. అది కూడా సోమరితనం, సులువుగా చుక్కలు పెట్టే పాపం. కొంతమంది ఎప్పుడు నిరుత్సాహపడుతుంటారు, ఎప్పుడు నిరుత్సాహంగా జీవిస్తారు. నిరుత్సాహపడకూడదు. మీరు ఆలోచన చేయండి, మిమ్మల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపము ఏంటో మీకు మీరు గ్రహించండి. మీలో సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏమైతే ఉందో దాన్ని మీరు పట్టుకోండి. అది సులువుగానే ఉంటుంది, కానీ ఈ ఆత్మీయ పరుగు పందాన్ని ఆపేస్తుంది. అందుకే దాని నుండి జయించాలంటే మామూలుగా అది తేలికైనదిగా కనిపించవచ్చు. సులువు అంటే చిన్నది, తేలికైనది, ఏముందిలే, అదేం కాదులే అనుకుంటారు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి ఎవరైనా కుర్రోడు నవ్వినాడు అనుకోండి, ఒక మనిషి, మీరు నవ్వినాడు అనుకోండి, అది సులభంగా ఉంటుంది. పెద్ద కుంభవర్షం రావాలంటే వాన చుక్క పడి పెద్ద కుంభవర్షం కురుస్తుంది. అంటే ఆ మనిషికి నీ మీద ఆ చూపు చూడడు, ఆ పత్తాసు లేకుండా పారిపోతాడు. కొంతమంది స్త్రీలని అమర్యాదగా అపవిత్రంగా మాట్లాడుతుంటారు. ఏంరా మాట్లాడేది అంటే, మాట్లాడేది తెలియదు అంటే ఇంకా నీ జోలికే రాదు. మిమ్మల్ని మర్యాద లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడే వాళ్ళతో మీరు మాట్లాడకండి. వాళ్ళతో అసలు మీరు ఫ్రీగా ఉండొద్దు. మర్యాదగా రాని మాటలు. తాటి చెట్టు ఎట్టుంటుంది, ఆకాశం వైపు చూస్తుంటుంది. ఆ కొమ్మలన్నీ ఊడిపోతే తాటి చెట్టుకి, టెంకాయ చెట్టు, ఈత చెట్టుకి పొలుసులు ఉంటాయి, బాకుల్లాగా. జాగ్రత్త ఏమవుతుంది, రక్తాలు కారుతాయి. ప్రియమైన సహోదరులారా, మనం కనికరం చూపాలి వాస్తవమే, కానీ మనతో మర్యాద లేకుండా మాట్లాడే వాళ్ళతో చాలా సీరియస్గా ఉంది. మర్యాదగా మాట్లాడన్నారు మొఖాన్ని. అలాంటి వాళ్ళు మనకు మర్యాద లేకుండా కొంతమంది బంధువులు తమాషాలు మాట్లాడతారు. జాగ్రత్త. నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ
మర్యాదగా మాట్లాడితేనే మాట్లాడు, లేకపోతే మాట్లాడు. అంటే కత్తి మీద ఆ మొద్దు మీద పెట్టి నరికినట్టుగా పాపం విషయంలో మనం అంత కండిషన్గా ఉండాలి. మా మామలే మా అమ్మ వాళ్ళ చిన్నాయన కొడుకు అంటారు. ఎవడైతే ఏమి అమ్మా మీ అమ్మ చిన్నాయన కొడుకు అయితేమి, మీ సొంతం మీ అమ్మ తమ్ముడైతే మర్యాదే. హల్లెలూయా. అంత రఫ్గా ఉండాలి తల్లులారా, అంత రఫ్గా ఉండాలి. లేకపోతే సులువుగా మనుషులు ఇరుకులో పడేస్తారు. ఎవరైనా మీ సెల్ ఫోన్కి హాయ్ అన్నారనుకో, ఎవరు రాను గోవా గుయ్యమంటది అని మెసేజ్ పెట్టామనుకోండి, మళ్ళా హాయ్ అంటారమ్మా. ప్రియమైన సహోదరులారా, నేను మిగతా రోజుల్లో ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను తెలుసా? అంటే ఎవరెవరో చేస్తుంటారో వాళ్ళందరికీ నేను జవాబు చెప్పలేక, నువ్వెవరో వాళ్ళే నా నెంబర్కి రాంగ్ నెంబర్, నా నెంబర్ తప్పుగా కొట్టుకొని ఫోన్ చేసి నువ్వెవరు, నీదే ఊరు అంటే నేను వాళ్ళని తిరిగి అడగలేక ఎందుకు వచ్చి గొడవ అని ఫ్లైట్ మోడ్లో పెట్టి శుభ్రంగా ప్రార్థన చేసుకుంటుంటా. ఎవరు చెప్తుంటారు వాళ్ళందరికీ నువ్వెవరు, నువ్వేం చేస్తా, మీదే ఊరు, ఏం అవసరమా? కనుక పాపాల విషయంలో రఫ్గా ఉండాలమ్మా. కనికరం నెత్తిని వెచ్చుకొని తిరిగితే పాపం అంటే ఏం చుట్టుకొస్తుందంటమ్మా? అమ్మా అయ్యో పాపం అంటే ఏం చుట్టుకొని వస్తుందంట అమ్మా? ఏమ్మా మీరు సమాజంలో ఉండాలా, లేకపోతే ఏమన్నా కొండ ప్రాంతాలలో కొండ జాతుల మధ్య ఉన్నారా? ఈ సామెత వినలేదా మీరు? అయ్యో పాపం అంటే ఏం చుట్టుకుంటుందంట? పాపం అంటే ఏం చుట్టుకుంటుందంట? కర్మ. ఏం చుట్టుకుంటుందంటమ్మా? కర్మ చుట్టుకుంటుందంట. ఎవరిని పాపం అనాలా, ఎవరిని అయ్యో అనాలి? ఎవరిని అయ్యో అనకూడదు, ఎవరిని పాపం అనకూడదు. పెళ్ళి విషయంలో మరి పాపంలే, పేదింటి పాపంలే, పేదింటి అబ్బాయి పాపం అని పెళ్ళి చేస్తే ఆ పిల్ల ఇప్పుడు డాన్ అవుతుంది, ఆ పిల్లోడు ఇప్పుడు డాన్ అవుతాడు. అరే నేను ఎక్కడ కూర్చున్నాను, ఎక్కడ పెరిగాను, అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు పెళ్ళి కాకముందు నా పరిస్థితి ఏంది, నేనేం చేస్తా, ఇదంతా మర్చిపోతుంది. గుర్తులేదమ్మా, నాకు గుర్తులేదే. ఇంకా మళ్ళా గుర్తు చేయాలంటే ఏం చేయాలా? తల్లులారా, పెళ్ళి చేసేటప్పుడు పేదింటి పాపలేని పిల్లోళ్ళు లేని పాపమని పెళ్ళి చేశారనుకోండి, కర్మ చుట్టుకుంటుంది. మేము ఒక ఆమెని ఒక 4 రోజులు దాచిపెట్టి పెళ్ళి చేస్తే కర్మ చుట్టుకునేది. నేనేదో కసిగా చెప్పడంలే, అనుభవించి చెప్తున్నానమ్మా. అయ్యో పాపం అని ఒక 4 రోజులు దాచిపెట్టి ఎవరికి తెలియకోకుండా పెళ్ళి చేస్తే మేమే డబ్బులు ఖర్చు పెట్టుకొని మేమే
వాళ్ళ అమ్మ నాయనలాగా తొడుకొని పోయి పెళ్లి చేస్తే కర్మ చుచ్చుకునేది. డాన్ అయింది మా. అరే నేను ఎక్కడ అసలు నా పెళ్లి జరగడానికి జరిగిన పరిణామాలు ఏంటి, ఎవరు కష్టపడ్డారో, ఎవరు కేర్ తీసుకున్నారో, మరి వాళ్ళని ఎలా చూడాలి, ఇదంతా గత అంట. కానీ దేవుడు చూస్తున్నాడు. న్యాయం, నీతి అనేది ఆయన జరిగిస్తాడు. తల్లులారా, అయ్యలారా, మీకు కోడలు తెచ్చుకోవడానికి కానీ అల్లులు తెచ్చుకోవడానికి కానీ పాపంలే పిల్లోడు అన్నారనుకో, వాడే మీకు పెద్ద కర్మ చుట్టుకుంటాడు. పెళ్ళిలో పాపం అనకండి మా, మీకు దండం పెడతా. పెళ్ళిలో కఠినంగా ఉండాలి, పాపం అనకూడదు. ఏమది పాపంలే రానిలే అన్ని విహారయాత్ర అయితే పాపంలే రా అని ఒక వారం పోయి మళ్ళీ వస్తారు. పెళ్ళి అట్ట కాదు కదా, పెళ్ళి అట్ట అవుతుందమ్మా. ఇంకా జీవితకాలం అంతా ఏగద్దు, ఏగాలి కదా. విడిపించుకోవాలంటే చాలా కష్టమ్మా. ఒకసారి పెళ్ళి అయితే విడిపించుకోవాలంటే చాలా కష్టం, చాలా కష్టం. పెద్ద అవస్థలు పడాలి. విడిపించుకున్న వాళ్ళని అడగని చెప్తారు. పౌలు గారు అన్నాడు, విడిగా ఉన్నావా పెళ్ళి కోరవద్దు, పెళ్ళి కలిసి ఉన్నావా విడిపోవాలని కోరుకోవద్దు. సాధ్యమైనంత వరకు పోరాడు. ఇంకా ఎదుటి వ్యక్తి ఒకవేళ ఆమె అతనే విడిపించుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం. కానీ విశ్వాసులుగా ఓర్చుకోవాలి. సాధ్యమైనంత వరకు పోరాడాలి. నేను అప్పుడు చెప్తుండేవాడిని కదా, విశ్వాసులకి, పెళ్లి కాని వాళ్ళకి వివాహం అనేది ఒక టర్నింగ్ పాయింట్. అంటే పెళ్లి కాకుండా నువ్వు విశ్వాసంలో పరిగెత్తుతున్నట్లుగా కనబడచ్చు, కానీ పెళ్ళైన తర్వాత అదే పరుగు నీకు ఉండాలి. పెళ్ళి అయిన కారణం అనేది అది సాకు పెట్టకూడదు. ఏం చేస్తావు, అదిగో ఆమె వల్ల. ఏం చేస్తావు, అదిగో ఆ మనిషి వల్ల ఇట్లా అయిపోయింది అంటే నీదేం తప్పులేదనైనా, నీదేం తప్పులేదా, నాది కూడా తప్పు ఉందమ్మా. ఒకరిని సాకుగా పెట్టద్దు. కొనసాగే వాళ్ళు ప్రభువుని చూసుకుంటా కొనసాగిపోతూనే ఉంటారు. వాచ్ ఉంది కదా, మోడాలు కానీ, మబ్బులు కానీ, ఉరుములు కానీ, పిడుగులు పడిని, అదేమో బ్యాటరీ ఉన్నంత వరకు తిరుగుతూనే ఉంటుందా, ఆగిపోతుందమ్మా. దానికేమన్నా మోడం వచ్చిందే, మబ్బు వచ్చిందే, పిడుగులు పడినాయే అని ఆగిపోతుందా? ప్రభు వైపు చూసేవాళ్ళు ఎక్కడ ఆగిపోదు. ఏం చేస్తాం, మా కర్మ తెచ్చుకున్నాము, కోడలు తెచ్చుకున్నామో, మా పిల్లోడు వద్దంటే ఇన్లే, కోడలు వచ్చింది, కర్మ చుట్టుకునేది. మేము కూడా మందిరానికి బొత్తిగా మానేసినాం. ఏమేమో శుద్ధపోస, ఇప్పుడు వాళ్ళ కోడలంట కర్మ అంటే వాళ్ళ కోడల్ని సాకుగా పెడుతుంది ఈమె శుద్ధపోస. మనం నమ్మాల, నమ్మి ఆమెకు భారంగా ప్రార్థన చేయాలి. ఎవరికి
అత్తగారికి, ప్రభా కోడలను తొక్కు, కోడలను అనుసు, కోడలను మార్చు. తొక్కాల్సింది ఎవరిని, అనసాల్సింది ఎవరిని, మార్చాల్సింది ఎవరిని? ఎవరు మారాల్సింది? కోడల అత్తన? కోడల అత్తన మారాల్సింది. అత్త మారాల ముందు. ఆమె ఒకరిని సాకుగా పెట్టద్దు. ప్రభు అందుకే అన్నాడు, సులువుగా చిక్కులో పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. సాకులు పెట్టద్దు, సాకులు చెప్పద్దు. కొనసాగించేది ఆయన, నడిపించేది ఆయన. ఆయన వైపు చూడు. ఓపికగా ఈ పందెంలో పరుగెత్తు. మా పెద్దనాన్న అన్నాడు, రే పెళ్ళి కానప్పుడు మందిరము యేసు ప్రభువుని పరిగెత్తుంటివి, పెళ్ళయింది కొంత తగ్గునైనా తగ్గు అన్నాడు. నేనన్నాను, ఒంటరిగా ఉన్నప్పుడే ఆమెను పరిగెత్తితే ఇంకా జంట అయితే ఎంత పరిగెత్తాలి ఆ విశ్వాసంలో? ఎంతగా విశ్వాసంలో పరిగెత్తితేనే కదా జంట బాగుండేది. పిల్లలు పుట్టినాక ఇంకా పరిగెత్తాలి, ఇంకా స్పీడ్ పెంచాలి. బాధ్యతలు పెరిగే కొద్దీ విశ్వాసం కూడా పెరగాలి. ప్రభువుతో కూడా సహవాసం ఇంకా పెరగాలి. ఆత్మీయ సామర్థ్యం పెరగకపోతే ఏమవుతుందమ్మా? ఆత్మీయ సామర్థ్యం పెరగకపోతే ఏమవుతుంది? పరుగు పందెం ఆగిపోతుంది. ఏమైనా అంత బాగా పాడుతుంటివి, అంత బాగా మందిరంలో హుషారుగా పని చేస్తుంటివి, నిన్ను చూసి ఎంతోమంది ఆశ్చర్యపడిపోయేవాళ్ళు. ఏమి ఈరోజు ఏమైంది నీకంటే? ఏం చేస్తాను, మా నాయన వాళ్ళతో చెప్పినా నాకు పెళ్ళే వద్దన్నాడు, చేసినాను, ఇదో ఇట్ అయిపోయినాడు. నోర్మై చేతగానోడా. విశ్వాసం అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఏంటి? సమస్యలను సాక్ష్యాలుగా మలుచుకోవాలి కదా. సమస్యలను సాక్ష్యాలుగా మలుచుకోవాలి. ఎవరినో సాకు చూపెట్టద్దు, ఎవరి మీదనో నింద వేయొద్దు. ప్రభు వైపు చూడండి. దాన్ని ఆయన కొనసాగిస్తాడు. ముందుగా ఈ పరుగు పందాన్ని అంటే మనం ఆత్మీయంగా పరిగెత్తకుండా ఆపేది ఏంటి అని ప్రశ్నించుకోవాలి. అందరూ వాళ్ళకండి, ఆత్మీయముగా నేను పరిగెత్తకుండా నన్ను ఆపేది ఏమిటి? ఏ సంగతి, ఏ పాపము నన్ను ఆపుతుంది? ముందు దాన్ని కనుక్కోవాలి. నేనెందుకు బైబిల్ ఎక్కువ చదవలేకపోతున్నాను? నేనెందుకు ఎక్కువ ప్రార్థనలో గడపలేకపోతున్నాను? నేనెందుకు ప్రభువుకు సాక్షిగా ఉండలేకపోతున్నాను? నాకెందుకు పదే పదే ఈ అనారోగ్యం నన్ను పీడిస్తుంది?
ఎందుకు నేను సంవత్సరంలో ఒక్క 5 మంది ఆత్మలైన రక్షించలేకపోతున్నానో? ఇలాగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు నాలో లోకాశలు వచ్చినాయి అని పరిశీలన చేసుకోవడమే ఉపవాస ప్రార్థన. ఉపవాసం దేనికంటే ప్రభుతో నివసించడానికి. ఎందుకు నివసించాలి? ఆయనకు మనకు ఉన్న సహవాసాన్ని చెడగొట్టేవి ఏమైనా ఉన్నాయా వాటిని కనుక్కోవడానికి, వాటి అంతు చూడడానికి, వాటి నుండి విడుదల పొందడానికి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే మన పౌరుషాలు సాధించుకునేదానికి కాదు, మన పట్టు గెలిపించుకోవడానికి కాదు. ఉపవాస ప్రార్థన, ఉపవాసం అంటే ఉపేక్షించుకోవడం, ప్రభువుతో సహవాసంలో వర్ధిల్లడం, గుర్తించాలి, విడిచిపెట్టాలి, యేసు వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. అందుకే ప్రియమైన సహోదరులారా, చివరిగా ఈ ఆత్మీయ పరుగు పందెంలో ఆపే వాటిని మీరు గుర్తించి వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు చూడండి. ఈ ఆత్మీయ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తండి. మన ఎదుట ఆనందం ఉంచబడి ఉంది. ఈరోజు నువ్వు ఓర్చుకుంటే, ఆ భారాన్ని ప్రభు పాదాల దగ్గర పెడితే నీ ఎదుట ఆనందం ఉంచబడి ఉంది. మీ పిల్లలు నిన్ను ఈరోజు తిక్కమక్క చేస్తూ ఉండవచ్చు, చెప్పిన మాట వినకుండా ఉండవచ్చు. కానీ కన్నీటితో విత్తేవాళ్ళు సంతోషగానంతో పంట కోస్తారు. పిడికెడు విత్తనాలు పట్టుకొని కన్నీళ్లతో విత్తేవాళ్ళు సంతోష గానాలతో పనులు మోసుకొని వస్తారు. ఈరోజు మన కన్నీళ్ళు రేపు మనకి ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. రెండు కన్నీళ్ళే, కానీ భారంతో ఏడ్చిన కన్నీళ్లు వేరు, సంతోషంతో కారిన కన్నీళ్లు వేరు. వాటిని ఆనంద బాష్పాలు అంటారు. ప్రభు మన దుఃఖాన్ని ఆనంద తైలముగా మారుస్తాడు. విచారాన్ని కొట్టివేసి మనకు స్తుతి వస్త్రాన్ని ఆయన ఇస్తాడు. కనుక ప్రియమైన సహోదరులారా, ఎంత బాధపడితే, ఎంత వేదన పడితే ఆ విషయంలో, వారి విషయంలో అంత నెమ్మది, సమాధానం ప్రభు ఇస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. అందరికి వందనాలు. మరి ఒక ముఖ్య ప్రకటన ఏంటంటే, రాత్రి మేరెక్క కుమారుడు చిన్నోడు కడుపు నొప్పి చేత హాస్పిటల్లో రిమ్స్లో ఉన్నాడు. ఆపరేషన్ చేయాలని అన్నారంట, చేశారేమో తెలియదు. కాబట్టి ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేయండి. అలాగే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాగలేక హాస్పిటల్లో ఉన్నా, బాగలేక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. రైట్.